రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజా పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనం. హరి ఓం. రామచంద్ర పరబ్రహ్మణే నమః. స్మరవారం వారం కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ స్వాగతం. నామ రామాయణ సత్సంగం. ఒక్కొక్క నామాన్ని తీసుకుని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ తద్వారా రామాయణ విశేషాలను పరిశీలిస్తూ శ్రవణం చేస్తూ ఉన్నాం. ఇవాళ మనం దర్శించాల్సినటువంటి నామము విశ్వామిత్ర ప్రియధన రామ. గడచిన నామాలు ఏమిటి? శ్రీమద్దశరథ నందన రామ, కౌసల్యాసుఖవర్ధన రామ. ఈ రెండు నామాల యందు రామచంద్రుల వారి దివ్య జననమ ప్రసంగము అయినది. ఈ ధరిత్రిపై వారు అవతరించేందుకు గాను హేతువు, విధానము, అందుకు కారణమైనటువంటి సన్నివేశాలన్నింటినీ కూడా మనం దర్శించాం. ఆ విధంగా రామచంద్రస్వామి, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు వీరందరూ కూడా జన్మించారు. వీరు నలుగురుగా తెలియబడుతున్నా సరే వీరందరూ కూడా ఒక్కరే అని మనం దర్శించి ఉన్నాం. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే రావణాది రాక్షస సంహార నిమిత్తమై భూమిపై 4 అంశాలుగా దశరథ మహారాజుకు జన్మిస్తాను అని దేవతలకు వరం ఇచ్చినట్టుగా బ్రహ్మాది అమర ప్రార్థిత రామ అన్న నామంలో మనం దర్శించి ఉన్నాం. ఆ విధంగా రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు జననం జరిగింది. ఆ తర్వాత దశరథ మహారాజులు వారికి జరగవలసినటువంటి సంస్కారాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా వశిష్ఠ మహర్షి ఆధ్వర్యంలో జరిపిస్తున్నారు. ఈ సంస్కారాలన్నవి చాలా ముఖ్యం. హిందూ మతంలో షోడశ సంస్కారాలు అని చెప్పబడ్డాయి. 16 సంస్కారాలు చెప్పబడ్డాయి. ఇందులో కొన్ని అతి ముఖ్యమైనవి. 16 జరిగితే మంచిదే, కాకపోతే కనీసం కొన్ని ముఖ్యమైనవి తప్పనిసరిగా జరగాలి. అందులో నామకరణాది సంస్కారాలు ఇప్పటికీ కూడా జరుగుతూ ఉన్నాయి. అలాగా వారికి జరగవలసినటువంటి సంస్కారాలన్నింటినీ కూడా జరుపుకుంటూ వస్తున్నారు దశరథ మహారాజుల వారు. అలాగా పిల్లవాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు. ఇప్పుడు జరగవలసినటువంటి సంస్కారం ఉపనయన సంస్కారం. సంప్రదాయబద్ధంగా శాస్త్రోక్తంగా శ్రీ వశిష్ఠ మహర్షి వారి పర్యవేక్షణలో ఈ నలుగురికి ఉపనయన సంస్కారం గావించి వాళ్లను గురుకులానికి పంపించారు. ఉపనయన సంస్కారం యొక్క ఉద్దేశం ఏదో పెళ్లికి ముందు ఒడుగు చేయడం అలాంటిది కాదు. అయితే రాను రాను అది ఆ విధంగా పరిణమించింది. దానికి మనం ఏమీ చేయలేం. ఈ రోజుల్లో మొక్కుబడి తరహాలో జరిగేటువంటి సంస్కారాలను చూసి అదే విధంగా ఉంటాయి అని మనం భ్రమపడకూడదు. ఆ సంస్కారాల వెనుక ఒక విశేషమైనటువంటి దర్శనం ఉన్నది. ఆ విధంగా ఆయా సంస్కారాలు ఆయా జీవిత స్థితులను సూచిస్తూ ఉంటాయి. అలాగే సీమంతోన్నయనము అని అంటారు. ఈ సీమంతోన్నయనాన్ని కూడా మర్చిపోయి శ్రీమంతం అని అంటూ ఉంటారు. అది శ్రీమంతం కాదు, సీమంతం. సీమంతోనయనం అంటే ఆవిడ్ని కూర్చోబెట్టి ఆవిడికి కానుకలు, స్వీట్లు తినిపిస్తూ అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, ఆహా, ఓహో ఇలాంటి వాటికన్నింటికి సబ్స్క్రిప్షన్ కట్టి సినిమాలు చూడబండం అది కాదు సీమంత సంస్కారం. సీమంతము అన్నప్పుడు సీమంత అంటే పాపిడి. ఆ భర్త గర్భిణి అయినటువంటి ఆ భార్య యొక్క పాపిడిని సవరిస్తూ, అంటే ఆయన ఏం చేస్తాడు,
ఇక నుంచి నువ్వు ఉత్తిదానివి కాదు, కాబట్టి నీకు నేను సేవలు చేస్తాను అని చెప్పడం. దానికి కూడా వైదిక మంత్రాలు ఉంటాయి. తదనుగుణంగా భర్త గారు ఇవన్నీ చేసి, అలాగే చుట్టుపక్కల ఉన్న స్త్రీలు ఏమైనా కానుకలు అవి ఇస్తే ఇవ్వవచ్చు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి సీమంతం ఎలా ఉన్నది అంటే, భర్త అసలు రానే రాడు. ఒకవేళ వచ్చినా సరే బయట కుర్చీ వేసుకుని ఆ షేర్ మార్కెట్ గురించి చర్చిస్తూ ఉంటాడు. ఆడవాళ్ళు ఏదో తతంగం చేస్తూ ఉంటారు. గంధం పూసేవాళ్ళు గంధం పూస్తారు, పన్నీరు జల్లేవాళ్ళు పన్నీరు జల్లుతూ ఉంటారు, అక్షంతలు ఆర్భాటం ఇవన్నీ ఉంటాయి. కానీ ఆ సంస్కారం వెనకాతల భర్త యొక్క తోడ్పాటు అన్న సూచన కూడా ఉన్నది. గర్భిణి అయినటువంటి భార్యకి భర్త చెప్తున్నాడు, ఇక మీద నేను నీకు సహాయపడతాను. ఆవిడ తల దూవుతున్నాడు అంటే అర్థం ఏమిటి? సపర్యలు చేస్తాను అని చెప్పడం. ఒకటితో ఈ ప్రస్తావన నేను తీసుకొస్తే వాడు ఈ రోజుల్లో ఇలాంటివన్నీ అక్కర్లేదు స్వామి అని అన్నాడు. ఎందుకురా అనంటే, ఆల్రెడీ చేస్తున్నాం కదా, ఇప్పటిదాకా చేస్తున్నదే అది, పొద్దస్తమానం చేస్తున్నదే అది, మరి మళ్ళీ ఇవన్నీ ఎందుకు అని అన్నాడు. సరే, మంచిది. ఆ విధంగా ప్రతి సంస్కారం వెనకాతల ఉన్నటువంటి ఆయా దర్శనం, ఆయా స్థితుల్ని బట్టి తదనంతర గతిని అది సూచిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి సంస్కారము ఏదో తూతూ మంత్రం కింద మొక్కుబడిగా చేయడం కాదు, అలా శాస్త్రంలో చెప్పబడలేదు. ఆ విధంగా బాలకులు ఎదుగుతున్నారు కాబట్టి ఇప్పుడు వారికి విద్య అవసరం. తద్వారా బుద్ధి వికాసం వాళ్ళకి కావలసి ఉన్నది. అలాగ విద్య బుద్ధుల వికాసం కొరకు ఒక సంస్కారం చెప్పబడింది. అదే ఉపనయన సంస్కారము. ఉపనయనము అంటే దగ్గరకు వెళ్ళుట. ఎవరి దగ్గరికి వెళ్ళడం అంటే గురువు దగ్గరికి పిల్లలను విద్యార్థులుగా పంపించడం. పూర్వం ఎంత మహారాజు గారి పిల్లలైనా సరే వారికి విద్యాభ్యాసం కావాలి అంటే వాళ్ళని గురుకులాలకు పంపించాల్సిందే. అంతేగాని గురువులు ఇంటికి వచ్చి ట్యూషన్లు చెప్పే పరిస్థితి ఏమీ లేదు. ఎవరైనా సరే గురువు సేవ చేస్తూ వారు చెప్పినటువంటి అనుశాసనంలో నడుస్తూ చెప్పినవన్నీ విని విద్యను నేర్చుకోవాల్సిందే. అందులో భాగంగా మొదట సుఖాన్ని త్యజించాలి. విద్యార్థి త్యజే సుఖం అని ఒక వాక్యం ఉన్నది. విద్యార్థి అన్నవాడు సుఖాన్ని త్యజించాలి. త్యజించాలి అంటే ఉన్నవాటినన్నీ వదిలేయమని కాదు. అవసరమైతే సుఖమా విద్య అన్నది వస్తే సుఖాన్ని వదిలేయాలి. ఎందుకంటే సుఖాల్లోనే మునిగి తేలుతూ ఉంటే రానున్న జీవితంలో అనేక పాఠాలు నేర్చుకునే స్థితి వాడికి ఉండదు. కాబట్టి ఎంత రాజకుమారుడైనా సరే, ఎంత రాజసుఖాల్లో మునిగి తేలుతున్నా సరే గురుకులానికి వెళ్ళాల్సిందే. అలాగా గురుకులానికి వెళ్ళేందుకు గాను చేసేటువంటి సంస్కారము ఉపనయన సంస్కారము. ఉపనయనము అంటే పిల్లల్ని గురువుల దగ్గరికి పంపించుట. ఆ విధంగా ఆ నలుగురికి ఉపనయన సంస్కారాలు చక్కగా జరిపించి దశరథ మహారాజు ఆ నలుగురిని వశిష్ఠ మహర్షి గురుకులానికి పంపించడం జరిగింది. రామచంద్రస్వామికి అంతా తెలుసు. అయినా కూడా అవతార ప్రయోజనం దృష్ట్యా వారు గురుకులానికి వెళ్ళారు. వారిని అనుసరిస్తూ మిగతా ముగ్గురు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అనతి కాలంలోనే శ్రమ పడకుండానే సకల విద్యలను వారు నేర్చుకున్నారు. అందులో షడంగములతో కూడినటువంటి వేదము, ధనుర్విద్యలు ఇవన్నీ కూడా నేర్చుకుని వాటిలో పారంగతులై ఇంటికి తిరిగి వచ్చారు. గురుకుల వాసం అయ్యింది. వీరు స్నాతకులు అయి, స్నాతకులు అంటే స్నానం చేయడం, విద్య అనేది నేర్చుకున్న తర్వాత గురువుగారు చెప్తారు, మీకు
రావలసినటువంటి విద్య వచ్చింది, ఇక మీరు గురుకులంలో నేర్చుకోవలసినటువంటి విద్య ఇక లేదు, అది పూర్తయింది. అయితే జీవితాంతం అందరూ విద్యార్థులుగానే ఉండాల్సి ఉంటుంది, కానీ గురుకులంలో నేర్చుకోవలసినది పూర్తయింది. దానిని సూచించేందుకు గాను ఒక స్నానం, అలా స్నానం చేయుట. అలాగ వాడు స్నానం చేయడంతో వీడు స్నాతకుడు అవుతాడు. స్నాతకుడికే వివాహార్హత తప్పితే మిగతా వాడికి లేదు. అందుకోసమే ఈ రోజుల్లో కూడా వివాహం ముందు స్నాతకం చేస్తూ ఉంటారు. అలా స్నాతకం పూర్తయిన వాడు వరుడు. అలాంటి వరుడిని ఆ పిల్ల యొక్క తండ్రి వెతుకుతూ ఉంటాడు. గురుకులంలో విద్యాభ్యాసం చేసినటువంటి వాడు, సంస్కారవంతుడు, విద్యాబుద్ధుల చేత శోభించేటువంటి వాడు, మా అమ్మాయికి తగినవాడు ఎవరైనా ఉన్నారా అని విచారణ చేస్తాడు. అలాంటి విచారణను వరాన్వేషణము అని అంటాం. వర అన్వేషణము, వరుడిని వెతుకుట. వరుడు అంటే పెళ్లి కొడుకు అని కాదు, శ్రేష్ఠుడు అని అర్థం. ఎవరు శ్రేష్ఠుడు అంటే ఆ శ్రేష్ఠత్వాన్ని ఏ దిశలో చెప్పబడింది అంటే స్నాతకుడైనటువంటి వాడు. గురువుగారి అనుమతితో ఇంటికి తిరిగి వస్తాడు. అలాగా రామచంద్రస్వామి మిగతా ముగ్గురు తమ్ముళ్ళు ఇంటికి తిరిగి వచ్చారు. వారిని చూసి దశరథ మహారాజు పరమానందభరితుడయ్యాడు. అధరాజా దశరథః తేషాం దారక్రియాం ప్రతి చింతయామాస ధర్మాత్మా సోపోధ్యాయ సబాంధవః. దశరథ మహారాజులు వారు ఒక సన్నివేశంలో ఉపాధ్యాయుల్ని పిలిచారు. రామచంద్రస్వామికి మిగతా తమ్ముళ్ళు విద్య నేర్పించినటువంటి ఉపాధ్యాయులను, అలాగే వారి ముఖ్య బంధువుల్ని పిలిపించి ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేశారు. దేనికి అంటే విద్యాబుద్ధులతో శోభిస్తున్నటువంటి యువకులైనటువంటి తన పిల్లలకు దారక్రియాం ప్రతి, వివాహం కోసం చింతన చేస్తున్నారు. చింతయామాస ధర్మాత్మా. దశరథ మహారాజు గురించి ఎక్కడ పదప్రయోగం జరిగినా సరే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకోసమే దశరథ మహారాజు గురించి చెప్పినప్పుడు వీటన్నింటినీ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేశాను. దశరథ మహారాజు గారు మహాపుణ్యాత్ములు, మహాధర్మాత్ములు. వారిని చూసి ఏదో బలహీనుడు, భార్యాలోలుడు అని మన సినిమాలో గుమ్మడిని చూసి మీరు ఆ నిర్ణయానికి వచ్చారు. గుమ్మడి వేరు, దశరథ మహారాజు వేరు. అంతటి ధర్మాత్ముడైనటువంటి దశరథ మహారాజు తన పుత్రులైనటువంటి రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులకు వివాహం జరిపించడానికి, ఆ విషయాన్ని చర్చించడానికి ఉపాధ్యాయులను, గురువులను, తర్వాత బంధువులను, వీళ్ళిద్దరినీ కూడా పిలిచారు. తన శ్రేయస్సుని ఆకాంక్షించేటువంటి ముఖ్యమైన బంధువులు, ఆ నలుగురి పిల్లలకు విద్య నేర్పించినటువంటి ఉపాధ్యాయులను కూడా ఆయన పిలిపించారు. ఎందుకంటే ఉపాధ్యాయులకు తెలుసు వీరి మనస్తత్వం ఏమిటి, ఎలాంటిది, వీరికి ఎలాంటి అమ్మాయి సరిపోతుంది అని వారు చెప్పగలరు. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని కేవలం తల్లిదండ్రులే అన్ని వేళలా చెప్పలేరు. దానికి ఉపాధ్యాయుల యొక్క సహాయం కూడా కావాలి, గురువు యొక్క అనుమతి కావాలి. వీడు వివాహయోగ్యుడవునా కాదా అన్నది వారు నిర్ణయించాలి. అలాగ వారందరినీ కూడా పిలిచి విచారిస్తున్నటువంటి ఒక సన్నివేశం. తస్య చింతయమానస్య మంత్రి మధ్యే మహాత్మనః అభ్యాగచ్చన్ మహాతేజ విశ్వామిత్రో మహాముని. ఆ విధంగా రామచంద్రస్వామి వివాహం గురించి చర్చిస్తూ ఉండగా, మంత్రులతో సహా ఉండగా, అక్కడికి మహాతేజో సంపన్నుడైనటువంటి మహాముని, అంటే
తపోధన సంపన్నుడైనటువంటి విశ్వామిత్రుల వారు ఆగమనం చేశారు. ఎప్పుడైతే ఈ వార్త దశరథ మహారాజు చెవిలో పడిందో అప్పుడు దశరథ మహారాజు చాలా సంతోషించాడు. ఇలాంటి సమయంలో మహాత్ముల యొక్క ఆగమనం ఎంతో శుభసూచకం. ఇది రామాయణంలో విశ్వామిత్రుల వారి ఆగమనము, వారి యొక్క దర్శనము. ఈ సన్నివేశంలో ఒకవైపు రామచంద్రస్వామి వివాహ ప్రస్తావన, రెండవ వైపు విశ్వామిత్రుల వారి దర్శనం. విశ్వామిత్రుల వారి పేరు వినని వారు ఎవరు ఉంటారు అని నేను అనుకోను. మీకు మిగతా ఋషుల యొక్క పేర్లు తెలిసినా తెలియకపోయినా విశ్వామిత్రుల వారి పేరు తెలిసి ఉంటుంది, నారద మహర్షి యొక్క పేరు తెలిసి ఉంటుంది, అలాగే దూర్వాస మహాముని పేరు కూడా విని ఉంటారు. కొంతమందికి వశిష్ఠుడి పేరు యొక్క కూడా తెలిసి ఉండవచ్చు. కానీ మొదట చెప్పిన ముగ్గురు పేర్లు అయితే తప్పకుండా తెలిసి ఉంటాయి. ఎందుకంటే సకల పురాణాలలో విశ్వామిత్రుల వారి యొక్క పేరు ఎక్కడో ఒక చోట వస్తుంది. వారికి సంబంధించినటువంటి కథలు ఉంటాయి, వారు చేసినటువంటి ప్రబోధాలు కూడా ఉంటాయి. కాబట్టి మనం కూడా ఈ మహర్షి గురించి కొంచెం పరిచయం, వారి యొక్క వ్యక్తిత్వము చిన్న కథ రూపంలో వారి యొక్క అంటే విశ్వామిత్రుల వారి పూర్వాపరాలను తెలుసుకోవడం మంచిది అన్న ఉద్దేశంతో వారి యొక్క కథను ఇక్కడ కొంచెం చూసే ప్రయత్నం చేద్దాం. పూర్వం కుశికుడు అనేటువంటి రాజు ఉండేవాడు. వారికే గాది అని పేరు కూడా ఉన్నది. ఈ కుశికుడి యొక్క పుత్రుడు కౌశికుడు. ఈ కౌశికుడు చాలా శక్తివంతుడు, చాలా సంకల్పవంతుడు. ఏది సంకల్పించినా సరే దాన్ని పూర్తి చేసేందుకు సర్వస్వాన్ని వినియోగించి ఆ సంకల్పాన్ని పూర్తి చేసేవాడు. కాలక్రమంలో కౌశికుడికి తండ్రి గారు రాజ్యం లభించింది. ఆ రాజ్యం దొరికింది కదా అని చెప్పి ఆ కుర్చీలో హాయిగా కూర్చోవడం అన్నది క్షత్రియ లక్షణం కాదు. మరి ఏం చెయ్యాలి అంటే జైత్రయాత్రకు బయలుదేరాలి. రాజ్య క్షేమం కోసం, రాజ్య విస్తరణ కోసం, అలాగే రాజ్య విషయంలో శత్రువుల యొక్క మదమును అణిచేందుకు గాను జైత్రయాత్ర, దిగ్విజయ యాత్ర చేయాల్సి ఉంటుంది. అలాగా కౌశికుడు కూడా దిగ్విజయ యాత్ర కోసం బయలుదేరాడు. అలాగా అనేక రాజ్యాలు గెలిచి అనేక సంపదలను కూడగొట్టుకున్నాడు. ఆ రకంగా దిగ్విజయ యాత్ర చేస్తూ ఉన్నాడు. ఈ దిగ్విజయ యాత్రలో భాగంగా తిరుగుతూ ఉన్నప్పుడు కౌశికుడు వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమానికి వచ్చాడు. వశిష్ఠుల వారి దర్శనం చేసుకోవచ్చు అని వారి ఆశ్రమానికి వెళ్ళాడు. ఎప్పుడైతే కౌశికుడు తన ఆశ్రమంలోకి వచ్చాడు అని తెలియంగానే వశిష్ఠుల వారు కూడా పరమ ప్రేమతో, వాత్సల్యంతో, ఆదరముతో అక్కడికి వెళ్ళి కౌశికుని ఆహ్వానించి ఆహారాదులు ఇచ్చి సత్కారాలు కూడా చేశారు. కౌశికుడు కూడా చాలా ఆనందపడ్డాడు. మహర్షి, మీ దర్శనమే మాకు చాలు, అలాంటిది నాకు ఇన్ని సత్కారాలు చేశారు, మీ ఆశీర్వాదంతో మాకు అన్ని శుభాలు జరుగుతాయి అని ఆశిస్తూ ఇక మేము బయలుదేరుతాం అని అంటే వశిష్ఠుల వారు అన్నారు, అప్పుడే బయలుదేరడం దేనికి? మీరు బాగా అలసిపోయినట్టు నాకు తెలుస్తోంది. కాబట్టి ఈ రాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకుని రేపు ఉదయం మీరు వెళ్ళండి అని అంటే కౌశికుడు, మీరు చాలా ఆప్యాయంగా ఉండమంటున్నారు, కానీ నేను ఉండలేను. ఎందుకంటే నాతో పెద్ద సైన్యం కూడా ఉన్నది. ఏదో ఒక పూట మీరు ఆహ్వానించారు, మీ ప్రసాదాన్ని నేను స్వీకరించాను. కానీ రాత్రికి ఇక్కడే ఉంటే సైన్యం పరిస్థితి ఏమిటి? వారికి కూడా వసతి కావాలి, వారికి భోజనం కావాలి, వాటన్నింటినీ సమకూర్చవలసినటువంటి బాధ్యత నా మీద ఉన్నది. నేను ఇక్కడే ఉంటే అది మీకు ఇబ్బంది, అలా మీకు ఇబ్బంది కలగవచ్చు, కాబట్టి నేను బయలుదేరతాను అని అంటే అప్పుడు వశిష్ఠుల వారు అన్నారు,
దాని గురించి మీరు చింత చేయవలసిన అవసరం లేదు. మీ సైన్యం ఎంత పెద్దదైనా సరే దాని గురించి వారికి కావలసినటువంటి సౌకర్యాలన్నీ కూడా నేను చూసుకుంటాను అని ఒక పరమ రాజుగా, అంటే ఒక మహారాజు భోజనం పెడితే ఎలా ఉంటుందో అలాగా ఈ కౌశికుడికే కాదు ఆ సైన్యాన్నంతటికీ కూడా వసతిని కల్పించారు. భోజనాది సత్కారాలన్నీ కూడా చేశాడు. అదంతా చూసి కౌశికుడు ఆశ్చర్యపోయాడు. ఎవరైనా సరే ఆశ్చర్యపోతారు, అవునా కాదా? ఏదో చిన్న ఆశ్రమం, ఆయన బ్రహ్మర్షి, ఆయన ఎక్కడా కూడా ధనం సంగ్రహం చేసి ఉండడు. ఎంత ధనం ఉన్నా సరే అంత తక్కువ సమయంలో ఇంతమందికి భోజన సదుపాయాలు కల్పించడం అది సాధ్యమయ్యే విషయం కాదు. ఇదంతా ఎలా సాధ్యమైంది అని కౌశికుడు అడిగితే అప్పుడు వశిష్ఠుల వారు చెప్పారు, నాయన, నా దగ్గర ఒక ధేనువు అంటే ఆవు ఉన్నది. అది నా తపస్సుతో నేను సంపాదించాను. అది యజ్ఞధేనువు. దాని పేరు సబల. కొన్ని పురాణాల్లో ధేనువుకి నందిని అని పేరు కూడా ఉన్నది. సబల లేదా నందిని. కొంతమంది పెద్దవాళ్ళు సాక్షాత్తు ఇది కామధేనువు అని అంటారు. కొంతమంది ఏమో నందిని నేరుగా కామధేనువు కాదు, ఆ కామధేనువు యొక్క పుత్రిక అని అంటారు. కామధేనువు స్వర్గంలో ఉండేటువంటి ధేనువు. ఎలాంటి కోరికనైనా సరే క్షణంలో తీర్చేటువంటి శక్తి ఉన్నటువంటి ధేనువు. అటువంటి ధేనువు యొక్క పుత్రిక నందిని లేదా శబల. ఈ ధేనువు యొక్క దివ్య అనుగ్రహం చేత ఇవన్నీ కూడా నేను సమకూర్చగలిగాను. ఈ సైన్యానికి కావలసినటువంటి సకల సౌకర్యాలను కలుగజేయగలిగాను అన్న విషయాన్ని వశిష్ఠుల వారు కౌశికుడికి తెలియజేశారు. ఆ విషయం వింటూనే కౌశికుడు చాలా సంతోషపడ్డాడు. కానీ ఎంత కాదన్నా కూడా క్షత్రియుడు కదా, తద్వారా ఆ రాజస గుణంలోంచి ఒక కోరిక పుట్టింది. అప్పుడు ఏమన్నాడంటే, వశిష్ఠ మహర్షి, మీకు నేను 1,00,000 గోవులను ఇస్తాను. ప్రతి గోవుకి సువర్ణమయమైనటువంటి ఆభరణాలను కూడా తగిలించి ఇస్తాను. అంతేకాకుండా మీరు ఊహించనటువంటి సంపదను మీకు ఇస్తాను. ఈ ఒక్కదేనువు నాకు ఇచ్చేయండి అని అంటాడు. ఏదో సౌదా చేశాడు కానీ ఏ సౌదాతో సహీ సౌదా నయ్యే. ఎందుకంటే ఏ దేనువు ఉండడం వల్ల అంత సైన్యానికి అనతి కాలంలో అన్ని సౌకర్యాలు అమర్చినటువంటి ధేనువు ఎక్కడా? దానికి బదులుగా 1,00,000 ధేనువుల్ని ఇస్తాను అనడం ఎక్కడా? అలా చేయడానికి వీల్లేదు. ఇంకొకటి, దేనిని అడిగినా నేను ఇచ్చేవాడని మహారాజా. వశిష్ఠులు వారు అన్నారు, ఇది యజ్ఞధేనువు, ఇది గృహకార్యాలకు వినియోగించేటువంటి ధేనువు కాదు. పూర్వం ఆ విధంగా ఉండేది. నిష్ఠాగరిష్ఠులైనటువంటి వారు, అలాంటి మహాత్ములు ఒక ధేనువుని యజ్ఞధేనువుగా పెట్టుకునేవారు. అంటే ఆ యజ్ఞధేనువు నుంచి లభించేటువంటి ద్రవ్యం అంతా కూడా అది యజ్ఞానికే ఉపయోగించేవారు. యజ్ఞధేనువు నుంచి వచ్చేటువంటి పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇలాంటివి ఏవైనా సరే, అలాగే గోవు నుంచి వచ్చేటువంటి గోమయము, గోమూత్రం అయినా సరే అది యజ్ఞంలోనే వినియోగించేవారు. యజ్ఞంలో ఇవన్నీ కావాలి. వీటిని ఆ యజ్ఞం దాని కొరకే వినియోగించేవారు. కాబట్టి యజ్ఞధేనువు మాత్రం యజ్ఞ కార్యానికి మాత్రమే ఉపయోగపడేది. అదీ కాక ఇది తపస్సు చేత పొందినటువంటి ధేనువు, ఏదో భూలోకంలో ఉన్నటువంటి తీసుకొచ్చినటువంటి ధేనువు కాదు. తపస్సు ద్వారా పొందినటువంటి ధేనువు. బ్రహ్మగారు ధేనువుని, బ్రాహ్మణుణ్ణి ఒక ఉద్దేశాన్ని ఆశించి సృష్టించారు అన్నది పురాణ వాక్యం. కాబట్టి ఆయా పురాణాల్లో బ్రాహ్మణునకు ఆవుకి తల్లి ఒకటే అని అంటారు. ఎందుకంటే బ్రాహ్మణుడు, ధేనువు ఒక విషయంలో ఒకే ప్రయోజనాన్ని కలిగి ఉన్నాయి. గోవు ద్వారా
యజ్ఞమునకు సంబంధించినటువంటి పదార్థములు బ్రహ్మదేవుల వారు అనుగ్రహించారు. అలాగే బ్రాహ్మణుడు యజ్ఞమునకు సంబంధించినటువంటి మంత్రములకు నిధిలాగా నిలబడతాడు. కాబట్టి ఒక యజ్ఞం జరగాలి అని అన్నప్పుడు వీరిద్దరూ కూడా ఉండాలి. యజ్ఞము జరగాలి అన్నప్పుడు ఆ మంత్ర సముదాయమునకు అలాగే యజ్ఞ సుసంపన్నం అవ్వాలి అంటే దానికి తగినటువంటి యజ్ఞ సామగ్రి కూడా మొత్తం ఆ ఆవు నుంచే వస్తుంది. యజ్ఞస్థలాన్ని శుభ్రం చేయడం ఆ గోమయం నుంచి మొదలయ్యి అలాగే వచ్చేటువంటి క్షీరము, దధి, ఘృతము ఇవన్నీ కూడా ఆవు నుంచే లభిస్తాయి. కాబట్టి యజ్ఞ నిర్వహణకు కావలసినటువంటి సామగ్రి అంతా కూడా ఆ ధేనువు నుంచే వస్తుంది. తర్వాత యజ్ఞక్రియ నిర్వహణ అంతా కూడా బ్రాహ్మణుల ద్వారా జరుగుతుంది. ఆ విధంగా బ్రహ్మగారు బ్రాహ్మణుణ్ణి, గోవుని భూమి మీద ఒక ఉద్దేశాన్ని అనుసరించి సృష్టించారు అన్న భావన పురాణాల్లో ఉంది. కాబట్టి వశిష్ఠుల వారు ఏమన్నారంటే, ఇది యజ్ఞధేనువు, అది కూడా నేను తపస్సుతోటి పొందినటువంటి ధేనువు. యజ్ఞధేనువు విషయంలో ధేనువు యజమాని ఎప్పుడు విడిపోవచ్చు అంటే వీరిద్దరిలో ఎవరో ఒకరు పరమపదించిన నాడే విడిపోవడం అన్నది కుదురుతుంది. అప్పటిదాకా వీళ్ళిద్దరూ కలిసే ఉంటారు. ఆ జన్మాంతం ఇతను యజ్ఞయాగాదులు చేస్తూనే ఉంటాడు. ఆ జన్మాంతం గోవు యజ్ఞమునకు సంబంధించిన విషయాలను ఇస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే ఆ యజమాని చనిపోతాడో అప్పుడు ఈ గోవుకి స్వాతంత్రం లభిస్తుంది. అలాగే ఆయువు పరిసమాప్తమై ఆ గోవు మరణించినప్పుడు ఈయన ముక్తుడవుతాడు. అంతేగాని మధ్యలో విడిపోవడానికి లేదు. ఆ విధంగా ధేనువు ఎవరికి పడితే వాడికి మధ్యలో ఇవ్వడానికి లేదు. అలాగా ధర్మశాస్త్రం ఒప్పుకోదు. కాబట్టి హే మహారాజా, మీరు ధర్మాన్ని తెలిసినవారు కాబట్టి మీరు అలా అడగకూడదు. అడిగినా సరే నేను ఇవ్వకూడదు. మిమ్మల్ని నిరాకరించడం ధర్మశాస్త్ర విరుద్ధం కాదు. కాబట్టి ఈ ధేనువును నేను మీకు ఇచ్చేటువంటి మాటే లేదు. 1,00,000 ధేనువులు కాదు కదా, యావత్ పృథ్వీ మండలంలో ఉన్న ధేనువులు అంటే గోవులన్నింటినీ కూడా తెచ్చి ఇచ్చినా కూడా నేను మీకు ఇవ్వను అని వశిష్ఠుల వారు గట్టిగా చెప్పడంతో ఆ రాజుగారికి కోపం మరింత ఎక్కువైంది. రాజులు ఉన్మత్తులు, వారి సేవ నరకప్రాయంబు అని కాళహస్తీశ్వర శతకంలో ఎక్కడో వస్తుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో క్షత్రియుల యొక్క పౌరుషం అనవసరమైనటువంటి వాటి విషయాల్లో కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. ఆ పౌరుషమే ఇక్కడ వచ్చింది. నేను మిమ్మల్ని అడగడం ఏమిటి, దానికి మీరు తిరస్కరించడం ఏమిటి, దానికి నేను బాధపడడం ఏమిటి? నేను రాజుని కాబట్టి రాజ్యమునందు ఉన్నటి సమస్త సంపద నాదే. కాబట్టి నేను ఎక్కడ దేనినైనా తీసుకోగలను అని ఆ ధేనువుని బలవంతంగా తీసుకువెళ్ళే ప్రయత్నం చేశాడు. కానీ ఆ ధేనువు తప్పించుకున్నది. నందిని తప్పించుకుని వశిష్ఠుల వారి దగ్గరికి వెళ్ళి ఏడుస్తోంది. మహర్షి, వాడెవడో క్రూరంగా ప్రవర్తిస్తూ తీసుకువెళుతూ ఉంటే మీరేమిటి మౌనంగా ఉన్నారు, నన్నేం చేయమంటారు అని ఏడుస్తూ ఉంటే వశిష్ఠుల వారు ప్రబోధం చేశారు. ఓ నందిని, ఆయన చేస్తున్నది అన్యాయం, ధర్మ విరుద్ధం. దాన్ని చూస్తూ కూర్చోవలసినటువంటి పని లేదు. నువ్వు ఏడుస్తూ కూర్చోవలసిన పని లేదు. అధర్మానికి పూనుకున్నటువంటి రాజు అయినా సరే దండనీయుడు. నీలో శక్తి ఉన్నది కాబట్టి ఆ రాజుని జయించగలిగే శక్తి నీకు ఉన్నది. వాడిని పరాభవించి నా దగ్గరకు రా, అంతేగాని ఏడుస్తూ నా దగ్గరికి రాకు అని అంటారు. నీ పట్ల ఇంత క్రూరంగా ప్రవర్తించినటువంటి, అధర్మానికి పాల్పడ్డాడు,
కాబట్టి నువ్వు ఇక విజృంభించు అనేసరికి ఆ ధేనువులోంచి వందలు వేలు లక్షలుగా సైన్యం ఆవిర్భవించింది. చిత్ర విచిత్రమైనటువంటి ఆయుధాలు, ఇతరులు జయించడానికి వీలు లేనటువంటి ఆయుధాలు. అలాంటి సైన్యం నందిని నుంచి ఆవిర్భవించింది. క్షణకాలంలో కౌశికుడి యొక్క సైన్యం అంతా కూడా భయపడి పారిపోయింది. అలాగే కౌశికుడు కూడా పరాభవించబడ్డాడు, ఏమీ చేయలేని స్థితిలో నిలబడ్డాడు. ఆ విధంగా కౌశికుడు పరాభవాన్ని చూశాడు. కౌశికుడు చాలా గొప్పవాడు, కానీ ఎన్ని శస్త్రప్రయోగాలు చేసినా, అస్త్రాలు ఉపయోగించినా అవన్నీ కూడా ఫలించలేని స్థితి. అస్త్రము అంటే ప్రయోగించేది, శస్త్రము అంటే చేతిలో పట్టుకుని యుద్ధం చేసేది. కత్తి, గద మొదలైనటువంటివి శస్త్రములు, బాణము, బల్లెము ఇత్యాదులు విసిరేవి, అవి అస్త్రాలు, వెపన్స్ అండ్ మిసైల్స్. అలాంటివి ఎన్ని ప్రయోగించినా సరే ఫలితం లేకపోయేసరికి పరాభవంతో అతను వెనుదిరిగాడు. అలాగా ఇంటికి వెళ్ళినా సరే మనస్సుకు స్వాంతన లేదు, శాంతి పొందడం లేదు. ఎందుకంటే ఒకటి వాంఛ, నేను ఎలా ఓడిపోయాను, నేను ఓడిపోవడం ఏమిటి, అలాంటి పరాభవంతో దాన్ని సహించలేక ఆ రాజ్యాన్నంతటినీ కూడా కొన్నాళ్ళు పుత్రులకు ఇచ్చి హిమాలయాలకు వెళ్ళి కఠోరమైనటువంటి తపస్సు చేశాడు. పరమేశ్వరుణ్ణి మెప్పించాడు. శివుడు కూడా ప్రత్యక్షమై నీకేం కావాలి నాయనా అంటే, నాకు ఎవరు కూడా ఎదురు నిలువలేనటువంటి ఆయుధాలను అనుగ్రహించు అంటే, ఆ ఆయుధాలని ఉపయోగిస్తే ఇక ఎవరూ కూడా ఎదురు నిలవకూడదు. అలాంటి ఆయుధాలను నాకు అనుగ్రహించు అంటే తథాస్తు అన్నాడు శివుడు. ఆ ఆయుధాలన్నింటినీ కూడా తీసుకుని మళ్ళీ వశిష్ఠుల వారి మీదకి యుద్ధానికి వచ్చాడు. పూర్వం మా దగ్గర అస్త్రాలు శస్త్రాలు ఉన్నాయి, కానీ వరాలు మాకు లేవు, వరప్రసాదితమైనటువంటి ఆయుధాలు లేవు. ఇప్పుడు మా దగ్గర వరప్రసాదితమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి, ఇప్పుడు మా ప్రతాపం ఏమిటో చూపిస్తాం అని ఈసారి నేరుగా వశిష్ఠుల వారి మీదకే యుద్ధానికి వచ్చాడు. ఎందుకంటే ఈ పరాభవం వశిష్ఠుల వారి వల్లే కలిగింది అని అనుకున్నాడు. వశిష్ఠుల వారు మహర్షి కాబట్టి అస్త్రశస్త్రాలను పట్టుకోరు. వారు ఏం చేయాలి? వారి దగ్గర ఒక బ్రహ్మదండం ఉన్నది. బ్రహ్మదండము అంటే ఈ సాధువులు మహర్షులు వారి దగ్గర దండకమండలాలు అని ఉంటాయి. సినిమాల్లో మీరు చూసి ఉంటారు. ఋషి అంటే అవన్నీ పట్టుకుని ఉండాలి. ఎడం చేత్తో ఒక దండం కమండలం పట్టుకుంటారు. కొంతమంది ఆ విధంగా ఉంటూ ఉంటారు. ఈ రోజుల్లో కూడా అలా ఉండేవాళ్ళు ఉన్నారు. దానిని బ్రహ్మదండము అని అంటారు. జపం చేసుకోవడానికి వీలుగా వాడేటువంటి ఒక సాధనం. దాన్ని అలాగా చేతి కింద పెట్టి ఉపయోగిస్తారు. ఎందుకంటే మంత్రం జపం చేసినప్పుడు జపమాల భూమికి తాకూడదు, అందుకోసం ఎత్తులో పెట్టుకుంటారు. అలాగా చేతికి కూడా సపోర్ట్గా ఉంటుంది, నొప్పి రాకుండా ఉంటుంది. కౌశికుడు ఏ అస్త్రాన్ని ప్రయోగించినా సరే వశిష్ఠుల వారు ఆ బ్రహ్మదండాన్ని అలా ముందుకు పెట్టేసరికి అన్ని అస్త్రాలు కూడా ఆ బ్రహ్మదండంలోనే విలీనం అయిపోతున్నాయి. కానీ వశిష్ఠుల వారికి మాత్రం ఏమీ అవ్వడం లేదు. అవి వశిష్ఠుల వారిని ఏమీ చేయలేకపోతున్నాయి. అలాగే తిరిగి కూడా వెళ్ళడం లేదు. అన్నీ కూడా బ్రహ్మదండంలో లయమైపోతున్నాయి. చివరికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. బ్రహ్మాస్త్రానికి తిరుగులేదు. అది అమోఘము అప్రతిక్రియము అయినటువంటి బ్రహ్మాస్త్రం. దానికి ఆ రెండు లక్షణాలు ఉన్నాయి. అమోఘము అంటే అది వ్యర్థం కాదు, అలాగే అప్రతిక్రియము, దానికి ప్రతిక్రియ చేయగలిగినటువంటి మరొక ఆయుధం లేదు. ఈ రెండు లక్షణాలు ఉన్న బ్రహ్మాస్త్రం కూడా ఆ బ్రహ్మదండంలోనే లయమైంది.
వారి బ్రహ్మదండం మాత్రం అలాగే ఉన్నది, చెక్కు చెదరలేదు. కౌశికుడికి అనిపించింది, ఇలాంటి వరప్రాప్తమైనటువంటి అస్త్రశస్త్రాలతో వీటితోటి మహాత్ములని గెలవలేము అని. అప్పుడు ఆయన ఏమనుకున్నాడు అంటే, దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం ఏకేన బ్రహ్మదండేన సర్వాస్త్రాణి హతాని మే. దిగ్బలం క్షత్రియ బలం. క్షత్రియుడు తనకేదో బలం ఉంది అని అనుకుంటాడు. నాకు రాజ్యం ఉన్నది అన్న బలం, నాకు సంపద ఉన్నది అన్న బలం, నాకు ప్రజలు ఉన్నారు అన్న బలం, సైనికులు ఉన్నారు, ఆయుధాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, ఇది నా బలం అని అనుకుంటారు. కానీ ఏమిటి దిగ్బలం, క్షత్రియ బలం? ఇవన్నీ కూడా బలాలేనా? బలం అంటే బ్రహ్మతేజో బలం బలం. బలం అంటే బ్రహ్మ తేజస్సే. ఈ మహర్షి ముందు ఏవీ కూడా నిలబడలేకపోయాయి. ఆయన దగ్గర ఇంత బలం ఉన్నట్టు ఎప్పుడూ అనిపించలేదు. కానీ ఆయన తపస్సుకు ఉపయోగించినటువంటి చిన్న పరికరం, దాన్ని ముందు పెడితే దాని ముందు ఏ అస్త్రమో పనిచేయలేదు. కాబట్టి బ్రహ్మతేజో బలం బలం, బ్రహ్మతేజమే నిజమైనటువంటి బలం. ఏకైన బ్రహ్మదండేన, ఈ ఒక్క బ్రహ్మదండంతో సర్వ అస్త్రాణి హతానిమే, నా దగ్గర ఉన్న అస్త్రాలన్నీ కూడా చంపబడ్డాయి, అంటే ఓటమి పాలయ్యాయి. కాబట్టి నాకు ఇలాంటి క్షత్రియ బలం, వీటి మీద ఇక నేను ఆధారపడకూడదు అని తాను కూడా బ్రహ్మర్షిని అవ్వాలి అని సంకల్పించాడు. ఒక్కోసారి క్రోధం అన్నది ఇలాంటి మంచి పరిణామాలకు దారితీస్తే మంచిదే కదా. ఆ తర్వాత వారి సంకల్పం కూడా చాలా గట్టిదే అని చెప్పాను కదా. కాబట్టి నేను కూడా బ్రహ్మర్షిని అయ్యదనుగాక. ఎందుకంటే బలం అంటే అది. తను బ్రహ్మర్షిని అవ్వాలి అన్న సంకల్పంతో ఈసారి పుత్రులకు రాజ్యాన్ని పూర్తిగా అప్పచెప్పి అడవులకు వెళ్ళి కఠోరమైనటువంటి తపస్సు చేశాడు. అలాగా తపస్సు కారణంగా ఆ కౌశికుడు అనేటువంటి రాజు రాజర్షి అయ్యాడు. మరి కొద్ది కాలానికి మహర్షి అయ్యాడు. ఇంకొంచెం కాలానికి బ్రహ్మర్షి కూడా అయ్యాడు. ఇతను బ్రహ్మర్షి అని వశిష్ఠుల వారే అంగీకరిస్తారు. ఒకానొక సమయంలో వశిష్ఠుల వారు ఆ విధంగా సంబోధిస్తారు. ఈ తపో ప్రభావం చేత, బ్రహ్మర్షి అవడం చేత వారిలో ఉన్నటువంటి క్రోధాగ్నులు కూడా శాంతించాయి. ఇప్పుడు వశిష్ఠుల వారితోటి ఏ గొడవ లేదు. వారిని ఆదరపూర్వకంగా కలిసేటువంటి పరిస్థితి ఉన్నది. అలాగా ఈ కౌశికుడు అనేటువంటి మహారాజు బ్రహ్మర్షిగా, విశ్వామిత్రుడిగా అయ్యాడు. అంటే కౌశికుడే విశ్వామిత్రుడు. బాగానే ఉందండి. కౌశికుడికి విశ్వామిత్రుడు అనే పేరు ఎందుకు వచ్చింది? బ్రహ్మర్షి అయినంత మాత్రాన పేరేమీ మార్చుకోవాలి అన్నది నియమం ఎక్కడా లేదు. వీరు విశ్వామిత్రుడు అంటే విశ్వానికి మిత్రుడు అన్న పేరు వీరికి ఎలా వచ్చింది? బ్రహ్మర్షి అయిన తర్వాత ఒకరోజు ఆలోచిస్తున్నప్పుడు ఈ ప్రపంచం యొక్క పరిస్థితి ఏమిటి అంటే, రాను రాను మనుష్య సముదాయం అంతా కూడా బలహీనపడతారు అన్న విషయం ఆయనకి ద్యోతకమైంది. అంటే మానవులు రాను రాను ఆధ్యాత్మిక పురోగతి పొందలేక కేవలం ఇహానికి అంకితమై దుఃఖాన్ని పొందుతూ ఉంటారు. ఒకడు సుఖించాలి అంటే కేవలం తన ప్రయత్నం సరిపోదు, దేవతా అనుగ్రహం కూడా కావాలి. కాబట్టి ఆధ్యాత్మిక ఎదుగుదల కూడా అనివార్యం అన్న భావన చేసి వీరికి ఒక తరుణోపాయాన్ని చూపిస్తేనే కదా నేను చేసినటువంటి తపస్సుకు ఫలితం ఉంటుంది. అలా ఆలోచించి తదుపాయాన్ని కనుగొనేందుకు గాను, సమస్త ప్రజలకు అనుగ్రహించేందుకు గాను కఠోరమైనటువంటి తపస్సు చేశాడు. తపోప్రభావం చేత వారికి గాయత్రీ మంత్రం దర్శనమిచ్చింది. గాయత్రీ మంత్రం అన్నది వేదంలో ఉన్నది.
కానీ అది బహిర్గతం అవ్వాలి అంటే అది ఒక ఋషి ద్వారా బహిర్గతం అవుతుంది. వారి తపోప్రభావం చేత గాయత్రి మంత్రం సర్వజన ఉద్ధరణకై ఆయనకు దర్శనమిచ్చింది. ఈ దివ్య మంత్రాన్ని విశ్వామిత్రుల వారు అందరికీ ప్రబోధించారు. ఎవరైతే చక్కగా జపాది అనుష్ఠానం చేస్తారో వారందరికీ కూడా ఆయన ఆ మంత్రాన్ని బోధించారు. అలాగా పరమ పవిత్రము, అత్యంత దివ్యము, అనేక వరములను సాధించి పెట్టగలిగినటువంటి మంత్రమును లోకులకు తాను దర్శించి అనుగ్రహించాడు కాబట్టి అలాగ అందరికీ మిత్రుడయ్యాడు. అలాగ విశ్వానికే మిత్రుడయ్యాడు అంటే విశ్వామిత్రుడయ్యాడు. మీలో ఎవరికైనా సరే పొరపాటున గాయత్రి మంత్రం జపం చేసేటువంటి అలవాటు గనక ఉంటే ఆ మంత్ర జపానికి ముందు మంత్రదేవత, మంత్ర ఛందస్సు, మంత్ర ఋషిని స్మరిస్తారు. అక్కడ ఋషి స్మరణ చేసినప్పుడు ఏమంటున్నాం? విశ్వామిత్ర ఋషి. అలాగా ఈ మంత్రం కారణంగా వారికి విశ్వామిత్రుడు అన్న పేరు వచ్చింది. ఇది విశ్వామిత్రుల వారి యొక్క కథ. అలాంటి మహాముని అయినటువంటి బ్రహ్మర్షి అయినటువంటి విశ్వామిత్రుల వారు అభ్యాగచ్చన్ అంటే మనకి 2 రకాల వాళ్ళు ఇంటికి వస్తూ ఉంటారు. అతిథి, అభ్యాగతి అని అంటాం. ఈ రోజుల్లో అతిథులే కానీ అభ్యాగతులు లేరులేండి. అతిథి అంటే జిస్కే ఆనేకి తిథి మాలూమ్ హో, ఎవరైతే చెప్పి వస్తారో ఫలానా రోజున వస్తున్నాను అని చెప్పి వచ్చేవాడు అతిథి. అంటే ముందుగా చెప్పి వచ్చేవాడు అతిథి. అభ్యాగతి అంటే జిస్కే ఆనేకి తిథి మాలూమ్ నా హో, అంటే చెప్పకుండా వచ్చేటువంటి వాడు. అలాగే విశ్వామిత్రుల వారు దశరథ మహారాజు దగ్గరికి చెప్పకుండానే విచ్చేశారు. అందుకోసమే అభ్యాగచ్చన్. ఈ రోజుల్లో అభ్యాగతులు ఎవరూ లేరు. ఒకవేళ వెళ్ళినా సరే ఫోన్ చేసి రావాలని తెలీదా అని పంపించేయచ్చు. అలాగా వచ్చినటువంటి మహర్షిని దశరథుల వారు ఏ విధంగా సత్కరించారు? రాముల వారు విశ్వామిత్రుల వారి ప్రియధనం ఎలా అయ్యారు అంటే విశ్వామిత్ర ప్రియధన రామ అన్నది ఎలా జరిగింది అన్నది తర్వాత తరగతిలో దర్శించే ప్రయత్నం చేద్దాం అని తెలియజేసుకుంటూ నా మాటలను ఎంతో శ్రద్ధగా వింటున్న మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ హరి ఓం తత్సత్.